ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. శ్రీ 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 కైవల్యానంద సరస్వతి స్వామి పాదపద్మములు ప్రణామములు చేస్తూ ఈ వార ఫలితాలు. మీనరాశి పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశి వారికి విదేశీయానం, బంధువులతోనూ మిత్రులతోనూ సంతోషంగా కాలం గడపాలని అనుకుంటారు. అయినప్పటికీ ఇబ్బందులు పెరగడం వల్ల మన క్లేశం పెరుగుతుంది. వ్యాపారం పెట్టడం వల్ల ధననాశనం జరుగుతుంది. బుద్ధి చాంచల్యం వల్ల తేజోహీనం అవుతారు. అవయవాలు ప్రతికూలత, అకస్మాత్తుగా కలహ సంభవం జరుగుతుంది. మానసిక ఆందోళన, వాతము, అనారోగ్యంగా ఉంటుంది. పిల్లల చదువు విషయం, వాళ్ళ ప్రవర్తన మనకి అందుబాటులో లేదు. ప్రయత్న కార్యసిద్ధి, శత్రువులపై జయం సాధిస్తాము. మంచి ఆరోగ్యం కూడా కురుగుతుంది. అయితే తెలియని శరీర బాధ, సోదరులతో విరోధము, కళత్రంతో కలహాలు ఏర్పడతాయి. ఏ పని మొదలెట్టినా సరే విఘ్నాలవుతాయి. ఆరోగ్య విషయంలో పాత రోగాలు పోయి కొత్తవి ప్రాప్తిస్తాయి. అయితే కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు స్థానచలనం అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో, అందులోనూ జాయింట్ వ్యాపారంతో చేసే వాళ్ళకి భేదాభిప్రాయాలు వచ్చి విడిపోతారు. కోర్టు వ్యవహారం మటుకు రాజీ మార్గంలోనే పరిష్కారం అవుతుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు చాలా అనుకూలమైన కాలం. పెట్టుబడికి తగిన ఆదాయం లభిస్తుంది. శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. అయితే పూర్వాభాద్ర 4వ పాదం వారు లలితా సహస్రనామాన్ని, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాల వారు విష్ణు సహస్రనామాన్ని, రేవతి 1, 2, 3, 4 పాదాల వారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తే అంతా మంచే జరుగుతుంది.